ఒకవేళ యోహాను గారి యొక్క యేసుక్రీస్తు రాకడ రాకపోతే, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఇంకా రాకపోతే యోహాను గారికి ఇప్పుడు వయసు ఎంత? 2300 వేసుకున్నాం కదా, 24 కదా, ఇప్పుడు 100 వేసుకో సరే, 2050 వేసుకున్నాంలే, అంతేనా కదా? మరి ఎక్కడున్నాడు ఆయన? హిమాలయాల్లో ఉన్నాడా? చంద్రమండలంలో ఉన్నాడా? కనుక ఎవరు? అవునా? కనుక యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మీరు ఎలా చూసినా కూడా ఏమైంది? జరిగిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడ మనకు సంబంధించింది కాదు, అన్యులకు సంబంధించింది కాదండి. అది కేవలం ఇజ్రాయేల్కి సంబంధించింది. అందుకే ఆయన ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి ఒక గడిసేపు చెప్పాలని ఆయన ఏంటి? రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడిన తర్వాత అప్పుడు అంతమొచ్చును అన్నాడు కదా ఆయన. దాన్ని కూడా ఒక ఇంట్లో చెప్తారు, జాగ్రత్తగా. ఇంకా ఏమైనా ఆలోచనలో ఉంటే నా దానికి సమాధానం లేదు కదా అనుకుంటే భవిష్యత్తులో క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ ఇస్తాను, ఏం లేదు. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత్య దినములు వింటున్నారు, అంత్య దినములు ఇక్కడ నుంచి ఆరంభమయ్యాయి. అంత్య దినములు ఇవి, దినములు బహువచనం, సింగులర్ కదా, ఫ్లూరల్. ఇది దినములు ఇక్కడ నుంచి ఆరంభమయ్యాయి. మరి అంత్య దినం ఎప్పుడు? మా అమ్మ 15 రోజుల్లో చనిపోతున్నాడు. అవన్నీ కూడా ఏంటివి? దినములు. మా అమ్మకు అంత్య దినం మరణానికి 15 రోజుల్లో చనిపోతుందని చెప్పాడు డాక్టర్. 14వ దినం వస్తే ఇంకా ఒక దినం ఉంది ఇంకా లాస్ట్. దాన్ని ఏమంటాము? అది అంత్య దినం. అలాగే ఈ అంత్య దినములు ఇక్కడ ఆరంభమైతే అంత్య దినం ఎప్పుడంటే అదిగో AD 70 దినంగా అంత్య దినం. ఎప్పుడైతే దేవాలయం పడిపోతుందో, దేవాలయం పడిపోతే దేవుడు ఏమవుతాడు? వాళ్ళు వదిలేస్తాడు. దేవాలయంతోనే ముడిపడి ఉంది ఇశ్రాయేలుతో సంబంధం. అమ్మ ఎవరితో ముడిపడి ఉంది? దేవాలయం కట్టండి, నేను దేవాలయంలోకి వస్తానని చెప్పాను. నిర్గమకాండం 28లో నేను ఫస్ట్ చెప్పాను మోసేది. అంటే దేవాలయంతోనే వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళతో సంబంధం కలిగి ఉండడం ముడిపడి ఉంది. ఎప్పుడైతే దేవాలయం పడిపోతుందో ఇది దేవాలయం వదిలేశారని అర్థం. దేవాలయం ఎప్పుడు వదిలేస్తాడో అప్పుడు వాళ్ళ చట్టం కూడా ఏమవుతుంది? ఇంకో వాళ్ళ ఇశ్రాయేలు లేరు, వాళ్ళ చట్టం కూడా వేయబడుతుంది. కొత్త చట్టం రాశాడు, అదే కొత్త. ఎప్పుడు వస్తుంది కొత్త చట్టము? ఇదిగో 70 తర్వాత వస్తుంది కొత్త చట్టం. కొత్త చట్టం ఇక్కడ ఆరంభమవుతుంది, పూర్తి అయి ఆరంభమైంది. ఇక్కడ ఈ చట్టానికి అంతం లేదు, ఇక్కడ ఈ చట్టానికి అంతం ఇక్కడ. అదే అందుకే అంత్య దినం, అంత్య దినములు, అంత్య దినం. ఇప్పుడు ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ఇంకా దేవుని మధ్యలో పడిపోలేదు కనుక, యేసుక్రీస్తు అంత్య దినాల్లో వచ్చాడు కనుక, ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, అపోస్తలులు బోధ చేస్తున్నారు. అందుకే అపోస్తలులతో ఏమన్నాడంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై ప్రకటించబడిన తర్వాత అప్పుడు అంతమొచ్చును. 1:24 వచనం ఉంటుందంట. 24:14. ఇప్పుడు 13వ అధ్యాయము మార్కు సువార్త కూడా చదవండి సార్. సేమ్ అదే సెంటెన్స్ మార్కు సువార్త అందరూ తీయాలి. పేరు చెప్పడం వాళ్ళకి రేపు పేజీ. మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడాలని. అందరూ చూసారా?
సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను అని రాయబడింది. ఏం రాయబడింది? సువార్త ప్రకటించబడుతుంది. ఎవరు సకల జనులు? 12 గోత్రాలు ఇశ్రాయేలు. ఎందుకు? వాళ్ళ తర్వాత